మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధిగల చోటికి మమ్ము రప్పించియున్నావు. 66వ కీర్తన 12వ వచనం. వినేవాళ్ళకి విచిత్రంగా ఉండవచ్చు, కానీ కష్టపడి సాధించినప్పుడే విశ్రాంతిగా ఉండగలడు. ఇలా సాధించిన ప్రశాంతత తుఫాను ముందు అలుముకునే భయంకర నిశ్శబ్దం లాంటిది కాదు. తుఫాను వెలిసిన తరువాత గిలిగింతలు పెట్టే మందమారుతం లాంటిది. కన్నీళ్లంటే తెలియని భాగ్యవంతుడైన వాడు స్థిరంగా ప్రశాంతంగా ఉండలేడు. అతని గుణస్వభావాలు పరీక్షకి గురికాలేదు. చిన్న విఘాతం కలిగినా దాన్ని తట్టుకోగలడో లేదో ఎవరికీ తెలియదు. సముద్రంలో గాలివాన ఎలాంటిదో తెలియని నావికుడు నిజంగా నావికుడు కాదు. వాతావరణం ప్రశాంతంగా ఉన్నంతకాలం అతను పనికి వస్తాడు. కానీ పెనుగాలి రేగినప్పుడు చుక్కాని దగ్గర ఉండవలసింది ఎవరంటే ఇంతకుముందు తుఫానులతో పోరాడి ఉన్నవాడే. తుఫానుల్లో ఓడ బలాన్ని పరీక్షించి తెలుసుకుని ఉన్నవాడే. మొట్టమొదటిసారిగా శ్రమలొచ్చి పడినప్పుడు మనం కట్టుకున్న మేడలన్నీ కూలిపోతాయి. అల్లిబిల్లిగా అల్లుకున్న ఆశాలతలు తెగిపోతాయి. గాలివానికి నేల కూలిన తీగలాగా మన హృదయం కూలిపోతుంది. కానీ మొదటి విఘాతం నుండి తేరుకున్నాక మన కళ్ళు పైకెత్తి చూసి దేవుడున్నాడు అని అనుకున్నప్పుడు చెతికిపోయిన మన నిరీక్షణని మన విశ్వాసం లేవనెత్తుతుంది. దేవుని పాదాల దగ్గరికి ఎత్తిపడుతుంది. ఇలా ఆత్మవిశ్వాసం, శాంతి, క్షేమాలతో మన శ్రమ అంతమవుతుంది. జీవనంలో పెను తుఫాను రేగింది. జీవిత నౌక శ్రమల అలలకే అల్లాడింది. అంచనాలు కొట్టుకుపోయాయి. గుండె బాధతో నిండింది. ఆశ అడుగంటింది. చివరికి ఆయన కనులు తెరిచాడు. అంతా ప్రశాంతత పరుచుకుంది. అనుమానాల పెను తుఫాన్లు, భయాల గాలివానలు కలవరపరిచాయి. నడిపించే వెలుగు వెలవెలబోయింది. చీకటి రాత్రి చరచరా చిందులేసింది. చివరికి ఆయన కళ్ళు తెరిచాడు. కృపాసూర్యుడు కోటి కిరణాలతో పక్కున నవ్వాడు. అగ్ని పరీక్షల్లో చెలరేగే దుఃఖంలో కృంగింది మానసం. నేల కొరిగింది. ఆవరించింది అంతా శూన్యం, నిస్పృహ. వెన్నుతట్టి ధైర్యపరిచేవారు లేరు. చివరికి ఆయన కళ్ళు తెరిచాడు. సద్దుమణిగింది. ఆయనే దేవుడు.